నేను ఇంత ప్రార్థన చేసినా నన్ను ఎందుకు దేవుడు లక్ష్య పెట్టట్లేదు, నేను ఇంత ఉపవాసము చేసినా దేవుడు నన్ను ఎందుకు లక్ష్య పెట్టట్లేదు, నేను చేయాల్సినవన్నీ చేసినా ఎందుకు దేవుడు లక్ష్య పెట్టట్లేదంటే, ఒకవేళ నువ్వు దేవుడు అనుకున్న విధానములోనే అవన్నీ చేస్తున్నావా, దేవుడు కోరిన పద్ధతిలో దైవ వాక్య నియమములోనే ఆ కార్యాలన్నీ కూడా జరిగిస్తున్నావా, లేదంటే దేవుడు నియమించని విధానములు, దేవుడు కోరుకొననటువంటి విధానములు ఒకవేళ దైవ సంబంధమైనవి చేస్తున్నప్పుడు దేవుడికి అవి అంగీకారము కానప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ అర్పణను ఆయన లక్ష్య పెట్టాడు. వెంటనే కయీనుకి రావాల్సిన ఆలోచన ఏంటి తెలుసా, ఒకవేళ ఏదన్నా నీ ప్రార్థనకి ప్రత్యుత్తరం రానప్పుడు, నువ్వు దేవుని యొక్క మార్గంలో సాగుతున్నప్పుడు, నీకు ఏదన్నా విషయంలో దేవుడు ఇంకా ఎందుకు చేయట్లేదు అనే తలంపులు నీకు కలిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా, దేవుని పాద సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. వెళ్ళి అక్కడ విచారణ చేయాలి. చాలాసార్లు మనకు కోపం వస్తే ఏమంటాను తెలుసా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను, వాళ్ళు నన్ను ఎందుకు అట్లా అన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను, వీళ్ళు ఎట్లా నా గురించి మాట్లాడతారు, వీళ్ళకి నా గురించి తెలీదా, ఎట్లా మాట్లాడతారు అని తేల్చుకునేటువంటి ప్రాసెస్లో సాగుతాం. నువ్వు ఎక్కడ తేల్చుకోవాలి తెలుసా, నీకు దేవుని దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నువ్వు దేవుని దగ్గర తేల్చుకోవాలి. హల్లెలూయా.